పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ అనుబంధ విలేజ్ కాశపల్లిలో బొలెరో వాహనం ఢీకొని ఒక చిన్నారి మృతి చెందింది. రాజ్ మహమ్మద్ రఫీదా ఏడాదిన్నర కూతురు ఎప్పట్లాగే ఇంటి పక్కన ఆడుకుంటుండగా షకీల్ అనే యువకుడు బొలెరో వాహనాన్ని రివర్స్ తీస్తుండగా వెహికల్ వెనకాల ఉన్న రఫీనాను చూసుకోకుండా వాహనాన్ని రివర్స్ తీయడంతో వెనక నుండి ఢీకొట్టడంతో తనకు తీవ్ర గాయం కాగా హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ చిన్నారి తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి బాడీని మార్చురీకి తరలించారు. పాప తండ్రి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మా పాప ఆడుకుని పోయింది. పోతు నేను బుల్లలు తీసిండట చూడలే వెనకాల అని అదేం టైర్ కింద పోయిందో దాని కింద పోయిందో మొత్తం ఇట్లా తేలకు దెబ్బ తాకింది. ముగ్గులకి రక్తం వెళ్ళింది. వేడి మొత్తం తల మొత్తం నుజ్జైంది. ఇట్లా అయింది. మొత్తం ముగ్గులకి రక్తం వెళ్ళింది. రోజు ఆడుకుంటూ వస్తుండే నా బిడ్డ. గత ప్రభుత్వం క్రీడలను నిర్వీర్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల కోసం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించిందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గరేపల్లిలో 9, 10వ తరగతి విద్యార్థులకు బాలశక్తి వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య యాజమాన్యం, క్రీడాకారులు పలువురు ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం క్రీడలను ప్రారంభించారు ఎమ్మెల్యే విజయరమణారావు. ఈ సందర్భంగా క్రీడల్లో రాణించిన విద్యార్థులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి, వాలీబాల్ జాతీయ క్రీడాకారుడు కన్నా రమేష్, వాలీబాల్ జిల్లా అధ్యక్షుడు జూపల్లి తిరుమలరావు, ఆసంపల్లి శ్రీనివాస్, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు కల్లెపల్లి జానీ, మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం పలువురు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. బాలశక్తి ఎస్పెషల్లీ రూరల్ పిల్లలకి స్పోర్ట్స్ లో మంచి సంబంధించి గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు ఓకే చూడండి రాష్ట్రంలో గతంలోలా కాదు, మరి పోయిన 10 సంవత్సరాలు కూడా క్రీడలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వకుండా మరి 10 సంవత్సరాలు గడిచిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రోత్సహించేందుకు మరి అనేక కార్యక్రమాలు తీసుకురాబోతా ఉన్నారు. బడ్జెట్లో కూడా మరి ఎన్నడూ లేని విధంగా క్రీడా కోసం మరి ఎక్కువ నిధులు కూడా కేటాయించడం జరిగింది. చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి మరి విద్యార్థి యువతకు ఈరోజు 2% రిజర్వేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. క్రీడాకారుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వడం కోసం ఒక మినీ స్టేడియాలు నిర్మాణం చేస్తాం. రాబోయే రోజుల్లో మండల స్థాయిలో కూడా గ్రౌండ్లు తయారు చేస్తాం. అంతర్జాతీయ పోటీలకు అనుగుణంగా మన రాష్ట్రం నుండి అన్ని స్థాయిల క్రీడాకారులను తీర్చిదిద్దడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం
ముఖ్యమంత్రిగా నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. రేపు భవిష్యత్తులో మన ప్రాంతానికి మీరున్నటువంటి మీ ప్రాంతాలకు పేరు తెచ్చే విధంగా ఒక మంచి క్రీడాకారులుగా తయారు కావాలని చెప్పి నేను సంపూర్ణంగా ఆశిస్తా ఉన్నా. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే రైతుకు వెన్నుముకలా పనిచేస్తూ అన్నదాతను ప్రోత్సహిస్తుందన్నారు సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సీఈఓ బూరుగు సంతోష్ కుమార్, డైరెక్టర్ల ఆధ్వర్యంలో రైతులతో కలిసి రైతు పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు స్వీట్లు తినిపించి సంబరాలు జరుపుకున్నారు. సన్నవడ్లు పండించిన రైతులకు బోనస్ రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని వారు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు మాట్లాడతారు, వారికి కూడా అభిప్రాయం తీసుకోవాల్సిందే కోరుతాం. ఒక ఎకరా సన్న రకం పెట్టాను, బీపీటీ 5204. అట్టి సన్న రకాలకు ప్రభుత్వం ద్వారా నాకు 9,000 రూపాయలు బోనస్గా ఇవ్వడం జరిగినది. తర్వాత అంతకుముందు 2 లక్షల రుణమాఫీ కూడా నాకు ప్రభుత్వం ద్వారా జరిగింది. ఇందుకు కారణంగా నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను. 1,87,000 రుణమాఫీ అయింది. బోనస్ ఒక ఫస్ట్ టైం అయ్యేటికి ఒక 72,000 వచ్చింది. ఇక రెండోటి ఇప్పుడు ఉన్నాయి. నేను సన్న రకం 5 ఎకరాలు పెట్టాను. 217 బస్తాలకు బోనస్ 500 రూపాయల చొప్పున 43,400 రూపాయలు పడ్డాయి. నాకు రుణమాఫీ కూడా అయింది. 1,00,000 రూపాయలు రుణమాఫీ అయింది, మళ్ళీ తీసుకున్నాను. నా పేరున 50,000 మాపైంది నాకు రుణమాఫీ. మా బాబు పేరు 1,80,000 రూపాయలు మాపైంది. ఏకదాటికి ఒక్కసారే మాపైంది. ఈ యొక్క రుణమాఫీ చేసినందుకు గవర్నమెంట్కు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. 4 ఎకరాలు పెడితే 40,000 బోనస్ పడ్డాయి. ఇలా తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుకు వెన్నెముకలా పనిచేస్తూ రైతును వ్యవసాయ రంగంలో ప్రోత్సహిస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఇలా సన్న రకాలకు బోనస్ ఇవ్వడంతో మా ప్రాంత రైతులకు కావచ్చు, మరియు తెలంగాణ రైతాంగానికి కావచ్చు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతూ ఉంది. మా సొసైటీ పరిధిలో 10 సెంటర్లను నిర్వహిస్తూ ఉన్నాం. 85,000 క్వింటాలు సేకరిస్తే దాదాపు 36,000 క్వింటాలు సన్న రకం ఉన్నది. 1,124 మందికి 505 మందికి గాను ఇలా 1,59,00,000 రూపాయలు బోనస్ రూపంగా మా ప్రాంత రైతులకు చెందినవి. మరి ఇంకొక 50 లక్షల రూపాయలు కూడా త్వరలోనే రైతులకు పడతా ఉన్నాయి. దీని మూలంగా రైతులకు బాగా లబ్ధి చేకూరుతూ ఉన్నది. 1,124 మంది రైతులకు 6,95,96,442 రూపాయలు మాఫీ జరిగినాయి. మరి ఇవాళ 4వ విడత కూడా మాఫీ చేస్తామని అంటున్నారు. ఇవాళ 4వ విడత మాఫీ అయితే ఇంకా కొంతమందికి లబ్ధి జరుగుతుంది. ఇంకా 2 లక్షల పైన ఉన్న రైతులకు కూడా మాఫీ జరగవలసి ఉన్నది. వాటిని కూడా షెడ్యూల్ రిలీజ్ చేసి మాఫీ చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతాంగానికి ఎనలేని సేవ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ మా సొసైటీ 10 రైతులందరం కూడా ఇవాళ పండుగ జరుపుకుంటున్నాం. ఇవాళ 4వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు పెద్దపల్లికి వస్తున్నారు. ఇవాళ రైతులకు ఏదైతే మన పెద్దపల్లి నియోజకవర్గంలో తేలైన ప్రాంతం శ్రీరాంపూర్ కావచ్చు, ఊదెల కావచ్చు, ఇలా తేలైన ప్రాంతాలకు ఎస్ఆర్ఎస్పి నీరు అందుతలేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారు చింతకుంట విజయరామారావు గారు కృత నిశ్చయంతో ఇలా రైతాంగానికి లబ్ధి చేకూర్చే విధంగా మరియు తేలైన ప్రాంతాలకు నీళ్లు అందించాలనే లక్ష్యంతో ఇలా పత్తిపాక రిజర్వాయర్కు ప్రతిపాదనలు పెట్టి ఇలా వారికి సీఎం గారి ఆమోదం కోసం 4వ తారీఖు నాడు మనకు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా మన రైతాంగ సభ్యులందరూ కూడా ఇలా పత్తిపాక రిజర్వాయర్కు అయితే ఏదైతే మనకు ఎంత పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుందో ఇదంతా గ్రహించి మనం 4వ తారీఖు నాడు పెద్ద ఎత్తున కూడా మనం సీఎం గారికి స్వాగతం చెప్పాలని, సీఎం గారి సమావేశంలో పాల్గొనాలని కోరుతా ఉన్నాను. హైదరాబాద్ పర్యటన గ్రామంలో రేపు జరగబోయే మాలల సింహ గర్జన్ను విజయవంతం చేయాలని కోరుతూ ఎలిగేడు మండలం సుల్తాన్పూర్లో మాలల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ మాలల సింహగర్జనకు తరలి వెళ్లి విజయవంతం చేయాలని అధ్యక్షుడు వంగ రవీందర్, ప్రధాన కార్యదర్శి గౌరు మల్లేశం, కోశాధికారి అంజిబాబు, పలువురు మాల నేతలు కోరారు.
రేపు హైదరాబాద్లో జరిగే మాలల సింహగర్జనకు అధిక సంఖ్యలో మాలలు పాల్గొని మన మాలల యొక్క సత్తా, మన మాలల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రతి ఇంటి నుంచి పిల్ల జల్ల ముసలి ముతక అవ్వ అయ్య అందరూ సర్ది కట్టుకొని స్వచ్ఛందంగా మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి హైదరాబాద్ తరలి రావాలని కోరుకుంటూ, ఇదే విషయాన్ని మన మాల సమాజం, మాల సామాజిక వర్గం ఎంత దూరం ఉన్నా అందరూ కలిసికట్టుగా వచ్చి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి, మన సత్తా ఏందో చూపెట్టాలి. మన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న ఆగస్టు 1 రోజున సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పు ఇచ్చిందో దాన్ని మళ్ళీ ఒక పునరాలోచన చేసి అందరికీ ఎస్సీలకు న్యాయం జరిగే విధంగా దాన్ని సరిచేయాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం ఎవరికి వ్యతిరేకం కాదు, మనం ఎవరిని దూషించడానికి కాదు. మనం ఎస్సీలు అందరం ఐకమత్యంగా ఉంటేనే మన ముందు భవిష్యత్తులో మనకు ఏదైనా ఫలాలు గవర్నమెంట్ నుంచి కానీ సమాజం నుంచి కానీ అందరికీ సమాన స్థాయిలో అందుతాయి. కాబట్టి మాలలమే కాకుండా ఎస్సీలం అందరం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరము అంత కలిసి హైదరాబాద్ పోయి మనం మాలల ప్రభావాన్ని చూపించి వద్దాము. అంబేద్కర్ బాటలోన ఎన్నెలా మనం హక్కులు సాధిద్దాము. ఎన్నెలా రావణ సందనాలు మాలన్న రాజ్యాని వందనాలు మాలన్న. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అల్లం సతీష్ ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా గోత్రనామాలతో అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని సతీష్ కోరారు. పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాడని, ఇప్పుడు ఆయన తనయుడు వంశీకృష్ణ అదే బాటలో నడుస్తున్నారని అల్లమన్నారు. హ్యాపీ బర్త్డే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి జన్మదిన వేడుకలు ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే వారు రానున్న కాలంలో మరిన్ని పదవులు ఆశించి సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. అలాగే వారికి ఎప్పుడు పెద్దపల్లి నియోజకవర్గంలో ఓదెల అంటే చాలా అభిమానం. గతంలో కూడా చాలాసార్లు మల్లికార్జున స్వామి ఆలయానికి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత వంశీకృష్ణ గారు కూడా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాం. బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో పెద్దపల్లి నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ ప్రజలు పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసినాము. వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ